గుడ్ మార్నింగ్ సార్. నా పేరు చంద్రశేఖర్ సార్. మాది భవానీపురం. గత 5 సంవత్సరాల్లో మీరు యువతకి ఉద్యోగాల కల్పనలో వాలంటీర్ వ్యవస్థ కానీ, అట్లాగే సెక్రటరేట్లో ఇచ్చిన ఉద్యోగాలు కానీ, అదేవిధంగా నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల్లో ఈ ఉద్యోగాల కల్పనలో యువతకి ఏ విధమైన భరోసా ఇవ్వగలరు? ఉద్యోగాల కల్పనకు సంబంధించినంత వరకు అంతకుముందు మీరు ఏది పోల్చినా మనం రిలేటివ్గా చూడాల్సిందే తప్ప ఏదో పైనుంచి ఒకటి క్రియేట్ చేసిన అది సపరేట్ అనడానికి లేదు. 14-19 మధ్య జరిగిన ఇది ఇప్పుడు జరుగుతుంది. ఈ రెండు పోల్చాలి. 14-19 మధ్య గవర్నమెంట్ దీంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు 34,000 ఇచ్చారు. ఈరోజు మనం 2,60,000 దాకా ఇచ్చాం, రకరకాలన్నీ కలిపితే. అందులో హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, ఈ గ్రామ సెక్రటేరియట్లు ప్రధానంగా ఉంది, ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు జరిగాయి. టీచర్లు కూడా కొంతమంది అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. ఇది ప్రభుత్వానికి సంబంధించినంత. అలాగే మిగిలినవి మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, ఫర్దర్ రిక్రూట్మెంట్స్ జరుగుతాయి. ఎక్కడ కూడా అవసరమైన చోట ఎంప్లాయ్మెంట్ దీనికి సంబంధించిన వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోదాం అనేది ఒక నిర్ణయం. అది విధానపరమైన నిర్ణయం, అది కంటిన్యూ అవుతుంది. దీంతోపాటు ప్రైవేట్ దీనికి సంబంధించినంత వరకు ఆల్రెడీ ఇండస్ట్రీస్ పెద్ద వచ్చాయి, ఇంకా వస్తున్నాయి, ఫ్యూచర్లో కూడా ఇంకా అవి కొత్తవి రాబోతాయి. ఇవన్నీ కలిసి ఏతావత దానికి ప్రధానమైన ఉద్యోగాల కల్పనకు ఏవైతే ఏర్పాటు జరగాలనో దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మౌలిక వసతులు కానీ అవి డెవలప్ చేస్తున్నారు. కాబట్టి దాని మీద ఒక్కసారి రిజల్ట్ లైక్ కదా, చేను మనం ఇది చేయాలంటే బీడు దున్నేసి అన్నీ రెడీ చేసి వర్షం వచ్చి నీళ్ళు వచ్చినాక ఎట్లయితే విత్తనం వేస్తే ఒకసారి బాగా వస్తుందో, ఒక పైన చల్లడం కంటే కూడా ఇక్కడ కూడా ఫౌండేషన్ బాగా అయిపోయింది. ఇంకా రేపు రాగా నెక్స్ట్ 2 ఇయర్స్లో మనకి పోర్ట్స్ అన్నీ డెవలప్ అయ్యాక ఆల్రెడీ షిప్పింగ్ హార్బర్స్ ఇవన్నీ ఇది వచ్చినాయి, కొత్తవి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వైజాగ్లో కూడా ఆల్రెడీ ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసింది, మిగిలిన వస్తున్నాయి. అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కు స్కోప్ ఉంది. బేసిక్ మనం ఎట్లయితే మౌలిక రంగానికి క్యాపిటల్ గూడ్స్ ఉంటేనే తవిదవుతున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి అంటాము, ఎంప్లాయ్మెంట్ కల్పనకు కూడా దానికి అవసరమైన ఎన్విరాన్మెంట్, ఎకో సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నాయి. ఇది అయిన తర్వాత ఆటోమేటిక్గా కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. ఎంప్లాయీ ఫ్రెండ్లీగా, మన ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉన్నాం. డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాంట్లో నెంబర్ 1కి వచ్చాం. ఇవన్నీ గవర్నమెంట్ అప్రోచ్ ఎంతవరకు పాజిటివ్ ఉండాలో అది ఉంది. కాబట్టి అండ్ దాని రిజల్ట్ కూడా ఇప్పుడు కనపడుతుంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో లక్షల్లోనే ఉద్యోగాలు వస్తాయి. అది ఎంత 20 లక్షల 10 లక్షల? చంద్రబాబు నాయుడు ఆయన 20 అంటున్నాడు, దానికేం గ్యారెంటీ లేదు. ఇంకోటి 30 అన్నాడు, అంతకుముందు అన్నాడు 30 లక్షలని, దానికి లేదు. మనం వాతావరణం క్రియేట్ అయినాక ప్రైవేట్ ఇండస్ట్రీస్ వస్తే వాటి ద్వారా జనరేషన్ అయితే ఉంటుంది. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ అయితే పక్కాగా జరుగుతున్నాయి. ప్రభుత్వం పరంగా అయితే ఎంతవరకు చేయాలనో అది చేస్తూనే ఉన్నాం.